గంజాయి స్మగ్లర్ల ఆగడాలకైతే అంతే లేకుండా పోతుంది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా అరకు నుంచి విశాఖ వైపు అయితే ప్రతిరోజు కూడా గంజాయిని స్మగ్లర్లు రవాణా చేస్తున్నారు. అయితే ఈ రవాణా విజయవంతమైతే ఒకసారి కోటీశ్వరం అయిపోతాం, దొరికిపోతే జైలుకు పోతాం అనే ధోరణిలో గంజాయి స్మగ్లర్ల వ్యవహారం ఉంది. అయితే ఈ గంజాయి రవాణా నిరోధించడంలో పోలీసులు కూడా అంతే దీనిగా పనిచేస్తున్నారు. మీరు చూస్తున్న ఈ దృశ్యం మనకి అరకు నుంచి విశాఖపట్నం వైపు ఒక వ్యాన్లో 500 కేజీల గంజాయిను తరలిస్తున్నారు. అయితే పోలీసులకు సమాచారం రావడంతో బొడ్డవరం చెక్పోస్ట్, విజయనగరం జిల్లా బొడ్డవరం చెక్పోస్ట్ వద్ద కాపు కాశారు. అయితే వీరిని తప్పించుకొని అక్కడ ఉన్న స్టాపర్లను గుర్తించి మరీ ఈ వ్యాన్తో సహా గంజాయి స్మగ్లర్లు పారిపోయారు. అయితే ఇది గమనించిన పోలీసులు లక్వరకోట పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు వెంటనే అప్రమత్తమై ఈ వ్యాన్ అయితే చేశారు. ఈ క్రమంలో కొత్త వలస దగ్గర ఈ గంజాయి స్మగ్లర్ల వ్యాన్ అయితే పోలీసులు చిక్కింది.